దశాబ్దాల కాలంగా ప్రాణాలను సైతం పోగొట్టుకుంటూ సమస్తాన్ని నమ్ముకొని పనిచేస్తున్నారని, వారిని నియమిస్తూ వాచ్ అండ్ వార్డుగా 15 సంవత్సరాల పని చేసి ప్రమోషన్ మీద షిఫ్ట్ ఆపరేటర్ అయినటువంటి వారికి తగ్గించబడినటువంటి జీతం పెంచాలని, 16 నెలల అరియర్స్ అమౌంట్ వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, బిల్ యూనియన్ కార్యదర్శి ముని రాజా ఉన్నారు. విద్యుత్ కాంట్రాక్ట్ యూనియన్ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రభుత్వం చుట్టూ తిరిగి విసిగిపోయింది, కాంట్రాక్ట్ కార్మికులే ప్రధానమని టెమ్ను కొనసాగిస్తున్నారని, వారి సమస్యలు పరిష్కరించకపోతే ఏప్రిల్ 7వ తారీఖున మహాధర్నా చేస్తూ ముట్టడి కార్యక్రమం కూడా జరిగింది. ఈ సమావేశంలో యూనిటీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి శివప్రసాద్ రెడ్డి, రవి, ఆరోగ్యదాసు, గుణ, గజ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొంతమ్మ కోరికలు ఏం లేవు. గతంలో 240 రోజులు పనిచేస్తే బ్రిటిష్ టైంలో అయితే పర్మనెంట్ అయ్యేవాళ్ళు. ప్రమోషన్ వస్తే జీతం పెరిగేది. ఈ చిత్రం మీకు రివర్స్ ఉంది. ప్రమోషన్ వస్తే జీతం తగ్గేది. తెలంగాణలో ఒక రకమైన జీతం, ఇప్పుడు ఒక జీతం. ఇదేదో ఆషామాషిగా ఏదో చెస్ ఆడుకున్నట్టుంది. కానీ ప్రభుత్వానికి కరెంటు కార్మికులు అనేవాళ్ళు ఈరోజు ఈ సంపద సృష్టికి మూలమైన యంత్రాలను నడిపేటటువంటి ఇంధనాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు మీరేటువంటి అంశాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలన్నా. ఏదో కరెంటు కార్మికులు నడుచుకుంటాడు పోతారు. ఈరోజు కరెంటే లేకపోతే మనిషి బతికే పరిస్థితిలే. ఈరోజు కరెంటే లేకపోతే ఉత్పత్తి లేదంటే ఉపయోగం లేని వ్యవస్థ అస్తవ్యస్తంగా నాశనం అయిపోతుంది. అందుకని ఈరోజు ప్రపంచంలో కూడా అంటే అనేక దేశాల్లో కూడా ఏంటంటే పవర్కే ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఇస్తారు. ఇప్పుడు మనకు చైనాలో 3 గాడ్జెస్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది, మీరు విన్నారో లేదు. ఈ ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే 3వ భాగం ఒక భాగం ఒక్క ప్రాజెక్ట్ కిందనే ఉత్పత్తి అవుతుంది. అంటే అది ఎంత పెద్ద జలాశయం అంటే ఎక్కడ నుంచి హైదరాబాద్ దాకా ఉన్న స్టోరీ వాటర్. అంత పెద్ద పవర్ ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు కొన్ని వేల కోట్ల రూపాయలు. ఎందుకని వాళ్ళు అంత వేల కోట్లు పెట్టి ప్రపంచంలోనే పెద్దదైన పవర్ ప్రాజెక్టు కట్టారు. ఇప్పుడు ఇంకా హిమాలయాలు ఇంకో ప్రాజెక్టు కడతారంట. ఈరోజు చైనా అమెరికాతో పోటీ పడతా ఉందంటే చైనా చాలా వెనకబడి దేశం ఒకప్పట్లో. మన వెనకనే స్వాతంత్రం వచ్చింది. మన చదువు సంధ్యం లేదు. నల్లమందు మన గజా తగినట్టు నల్లమంది వాడి ఆ అడవుల్లో అమాయకం ఉండేట్టు వాళ్ళు. కానీ మనకన్నా 2 సంవత్సరాల వెనక స్వాతంత్రం వచ్చినా ఈరోజు ప్రపంచంలో ప్రపంచాన్ని శాసించే అమెరికా వాడిని చైనా శాసిస్తుందంటే ఆడ ఉత్పత్తికి మూలం పవర్, కరెంట్. కాబట్టి ఏమీ తీసుకోకుండా ఈరోజు ఒక అధికారి ఏసీలో కూర్చోన్న కరెంట్ కావాలి కదా. ఇప్పుడు నేను మాట్లాడే మేరకు కూడా ఆ ఉత్పత్తి చేయాలంటే కరెంట్ కావాలి కదా. ధనం మూలం మిలన్ జగత్ అంటారు. ఇక్కడ మొత్తం జగత్తే కరెంట్లో ఉంది. కరెంటు లేకపోతే ఒక్క మనిషి కూడా ఒకరోజు బతకలేడు. ఫ్యాన్ తిరగకపోతే నిద్రపోలేడు. కరెంటు లేకపోతే పని చేసుకోలేడు. కరెంటు లేకపోతే టీవీ చూడలేడు. ఇప్పుడు మొత్తం కూడా కరెంటు బస్సులు కూడా వచ్చేసినాయి. 50 కరెంటు బస్సులు. కానీ ఇంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఈ విద్యుత్ రంగం గురించి ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారో అర్థం కావాలి. ఇక్కడ ఉన్న దురదృష్టం ఏంటంటే మన కార్మిక వర్గం ఐక్యంగా లేదు. ఈ మధ్య చూసినారు ఈపీ రాజస్థాన్ కొన్ని చోట్ల కరెంటు కార్మికులు ఐక్యమై బంద్ చేసేటప్పటికీ మంత్రులు నూనె కొట్టుకుంటూ ఆ రోడ్డు మీద చేశారు. అయ్యో ప్రియపురం స్వామి, మీ నిజం మేము పరిష్కారం చేస్తాం, మీరు నాయన కరెంటు ఉండడం స్వామి చచ్చిపోతా అని చెప్పేసి కాలు చేతులు కొట్టుకున్నటువంటి సంఘటనలు మనం చూసినాం. ఇక్కడ మనకేంటంటే మన కార్మిక సంఘాలకు కూడా ఇతరత్రా కూడా ఏంటంటే మన కార్మికుల హక్కులు సాధించాలి, మన కార్మికులందరూ కూడా మనలాగా ఉండాలి అనేటువంటి ఐక్యత భావం లేకపోవడం వల్ల, యాజమాన్యానికి కొంతమంది తొత్తులుగా ఉండటం మూలంగా, ప్రభుత్వానికి కొంతమంది తొత్తులుగా ఉండడం మూలంగా ఈ ఐక్యత కొంత దెబ్బతీయడం వల్ల మనకి కష్టాలన్నీ కూడా పడతా ఉన్నాము. పడినా సీటుకి ఇదేం కొత్త కాదు. మీరు తమిళనాడు ఇన్స్టిట్యూట్ చూస్తుంటారు. ఇప్పుడు మీకు పిల్లలు మీకు తెలీదు. తమిళనాడులో 4,000 మందిని కాంట్రాక్ట్ ఎలక్ట్రికల్ వర్కర్ని పర్మనెంట్ చేసిన ఘనత మన సిఐటిది. ఇది దేశంలోని రికార్డ్. ఈరోజు సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు చెప్పింది, మనం చెప్పడం కాదు. కనీస వేతనం ఎట్లా ఇస్తారు? ఇదేది బాలసుబ్రహ్మణ్యం ఇష్టం, కుమార్ ఇష్టం కాదు. కనీస వేతనం. కనీస వేతనానికి ఒక ఫార్ములా ఉంది. అది ఆక్ట్రాయ్ ఫార్ములా అంటారు.
అంటే ఒక మనిషి పని చేయడానికి 2700 క్యాలరీల ఆహారం కావాలి. 2700 క్యాలరీలకు ఏమేమి తింటే ఆ 2700 క్యాలరీలు వస్తాయి? బియ్యం ఎంత తినాలి, పప్పు ఎంత కావాలి, ఉప్పు ఎంత కావాలి, నూనె ఎంత కావాలి, చింతపండు ఎంత కావాలి, వివరంగా అది పెద్ద శాస్త్రవేత్త వాళ్ళంతా కలిసి కూర్చొని ఈ 2700 క్యాలరీలకు ఏవైతే ఆహార పదార్థాలు అవసరమో ఆ ఆహార పదార్థాల రేటు పక్కనేసుకుంటే 32,000 రూపాయలు తుదుకుండే రేటు కట్ట. ఇది మన ఇష్టంగా మన అడేది కాదు. శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు, కమిషన్లు కూర్చొని నిర్ణయించినటువంటి రేట్లు. మరి 32,000, 34,000 కట్ట దేవుడు ఉంది. కనీసం 26,000 ఇవ్వండి. కనీసం ఇది సరైన జీతం కాదు, కనీసం తక్కువలో తక్కువ 26,000 రూపాయలు ఇవ్వనంటే కూడా దాని క్షేమ గుర్తుంటుంది ప్రభుత్వాలకి. ఈరోజు చూస్తున్న స్కాములు, ఈ అదాని కుంభకోణం మీరు ఆ పుస్తకం చదువుతారు అనుకుంటా. 1,00,000 కోట్లు. గుజరాత్లో ఒక యూనిట్ ₹1.99 అయితే ఈ ఆంధ్రప్రదేశ్ పెద్ద మనుషులు మన ప్రభుత్వ నీతి నిజాయితీ గురించి మాట్లాడి దొంగ నాయకులు ₹2.44 ఒప్పుకుంటారా? ఎవడబ్బ సొమ్ము ఎవడు పెట్టట్టు ₹1.99 గుజరాత్లో పెడితే ₹2.44 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టదా? 1,00,000 కోట్లు అదాన్ని కట్టిపెట్టదా? ఈరోజు అదానికి ఒక గంటకు 60 కోట్ల రూపాయలు ఆదాయం ఇంతగా వస్తూ ఉన్నది. ఈ ఒక 25-30 ఏళ్ళు కొనాలంట. ఈ రోజు రేపుతో కాదు, ఈ ₹2.44 చొప్పున ఓ 25 సంవత్సరాలు మనం కొనాలంట. అంటే లక్షల కోట్ల రూపాయలు అదానికి ఏం లేదు, అంబానికో ఉపయోగపడేటువంటి వ్యవహారం తప్ప ఈడ కనీసం కార్మికుడికి ₹1 జీతం పెట్టుకుంటే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కొరతలు వస్తాయి, ఏమేమో ఆగితో మాట్లాడతారే. ఎవరు డబ్బులు సంబంధించి కోట్ల రూపాయలు వాళ్ళు కట్టబెట్టారు. ఇవన్నీ కూడా తెలియదా? ఇదే తెలియకుండా చేశారా? ఇది ఒక్క ఆంధ్రప్రదేశమే కాదు, అక్కడ సెకీలు ఒకటి ఉండాలి. ఆ సెకీలు ఏంటంటే భారతదేశ కేంద్ర ప్రభుత్వ సంస్థ. అది దానికి పని ఏంటంటే ప్రైవేట్ వాళ్ళ కరెంటు గవర్నమెంట్ దగ్గర కురిపించే బ్రోకర్ పని. ఆ పని ఈరోజు సెక్యూరిటీ ఇది అదాని దగ్గర ఆ గ్రీన్ పవర్ను ఎనర్జీని మనం కురిపించేసి మన నెత్తిన కోట్ల రూపాయలు పారవేసేసి మంత్రులకు, అధికారులకు, ఇతరులకు కూడా లక్షల కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించేసి ప్రజల ప్రాణాలు చేస్తారు.